రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులను 8 మంది సభ్యులతో కూడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం కలిసింది. ఈ కేసులో A2 నిందితుడు సురేష్ సహా 19 మంది నిందితులు సంగారెడ్డి జైల్లోనే ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న NHRC బృందం ఈ రోజు ఉదయం సంగారెడ్డి జైలుకు వెళ్లింది. లగచర్ల ఘటనలో ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుంది. లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ అక్కడికి వెళ్లగా రైతులు దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ తర్వాత రికార్డైన వీడియోల ద్వారా నిందితుల్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో 19 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. కలెక్టర్పై దాడి ఘటన NHRCకి చేరడంతో 8 మంది సభ్యులతో ఒక టీం ఏర్పాటైంది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు NHRC రంగంలోకి దిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మరి లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులను 8 మంది సభ్యులతో కూడిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో A2 నిందితుడు సురేష్ సహా 19 మంది నిందితులు సంగారెడ్డి జైల్లోనే ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? అమూల్య, సంచలనంగా మారినటువంటి అంటే లగచర్లలో కలెక్టర్ పై దాడికి సంబంధించినటువంటి విచారణ మరింత వేగవంతమైంది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే దానికి సంబంధించి కలెక్టర్ పైన ఎవరైతే దాడి చేసిన నిందితులు ఉన్నారో వారందరితో కూడా ఇప్పటికే 19 మందిని నిందితులను అయితే మాత్రం రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం కాస్త ఈ జరిగినటువంటి వ్యవహారం కాస్త నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు చేరడంతో వారైతే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే లగచర్లలో రోటిబండ తండాలో కూడా స్థానికులతో ఇప్పటికే ఈ NHRC బృందం అయితే ఇప్పటికే పలు మాట్లాడటం జరిగింది. కొంత ఎంక్వైరీ అనేటువంటిది ప్రారంభించిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా చూస్తే మాత్రం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈ లగచర్ల నిందితులు ఎవరైతే ఉన్నారో సురేష్, జైల్లో A2గా ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి సురేష్ తో పాటు 19 మంది నిందితులను కూడా NHRC బృందం అయితే కలిసింది. వారితో కూడా కొన్ని అంశాలు కొంత విచారించి సేకరించినట్లుగా సమాచారం సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక వికారాబాద్ జిల్లా ఈ లగచర్లలో జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ పై దాడి ఘటన అనేటువంటిది మరింత NHRC వేగవంతం చేసింది అన్నది కానీ మనం చెప్పాలమ్మా. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ NHRC బృందం ఏదైతే ఉందో దీని వల్ల ఎంత మేరకు బాధితులకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉన్నదే మానవుల యొక్క హక్కులను పరిరక్షించడము, అదేవిధంగా వారికి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయో అప్పుడు ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది జోక్యం చేసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి అంటే అసలు జరిగినటువంటి ఘటన ఏంది, దానికి వారు బాధ్యులు ఎంతవరకు దానికి బాధ్యులుగా ఉన్నారు అనేటువంటి మొత్తం కూలంకుషంగా పరిశీలించిన తర్వాత వాళ్ళ మీద పూర్తి స్థాయి ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి మానవ హక్కుల కమిషన్ అనేటువంటిది సిఫార్సు చేస్తుంది. ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటారు. అదే ఎవరైతే ఇబ్బంది పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పరిరక్షించడంతో పాటు వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా కూడా వారికి అండగా నిలిచడంలో ఈ NHRC అనేటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి పూర్తి విషయాలు అయితే రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కోణాల నుంచి కూడా NHRC విచారిస్తుంది. మొత్తంగా విచారణ అయిన అనంతరం పూర్తిగా పూర్తి స్థాయి రిపోర్టు ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా NHRC అనేటువంటిది నిలవబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ తేజ.